నెల్లికుదురు మండలం, మహబూబాబాద్ జిల్లాలో ఐలోని బ్రహ్మయ్య గారు, మమత గారు వీరి దంపతులు కూరగాయలు సాగు చేస్తున్నారు గత 5, 6 సంవత్సరాల నుంచి. మనం COE ములుగు నుంచి టమాటా నారు ఇవ్వడం జరిగింది. జీడిమెట్ల నుంచి కూడా నారు ఇవ్వడం జరిగింది. వారు టమాటా పండించి కూడా ₹1,00,000 ఆదాయం తీశారు. ఒక బాక్స్ 500, ₹600 అమ్మారు. వీరికి మనం బిందు సేద్యం మల్చింగ్ ఇచ్చాము. పంట మార్పిడి వల్ల మంచిదని వీళ్ళు చేశారు. గతంలో మిర్చి, పత్తి వేసి ఇబ్బంది పడ్డారు కాబట్టి రైతాంగం వీరిని ఆదర్శంగా తీసుకొని పంట మార్పిడి చేసి కూరగాయలు సాగు చేయాలి. అట్లా మార్కెట్లో డిమాండ్ ఉన్న ఆయిల్ పాము, పండ్ల తోటలు, పూలు, పండ్లు, పామ్ ఆయిల్‌కి ప్రభుత్వం ₹50,000 సబ్సిడీ ఇస్తుంది. మొక్కలకి, డ్రిప్‌కి, మెయింటెనెన్స్‌కి. నీళ్లున్న ప్రతి రైతు కూడా 2.5 ఎకరాల పైన ఉన్న ప్రతి రైతు కూడా ఆయిల్ పామ్ సాగు చేసుకోవాలి. వీటిని ఆదర్శంగా తీసుకొని రోజువారీ అవసరాల నిమిత్తం ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, వంకాయ, బెండకాయ, టమాటా, క్యాబేజీ, కాలీఫ్లవర్, బీట్రూట్, క్యారెట్ ఇట్లా 28 రకాల కూరగాయలు మనం తినాలి కాబట్టి వీటిని ఆదర్శంగా తీసుకొని కూరగాయలు వేయాలి. కూరగాయలు సాగు చేసే ప్రతి రైతుకు కూడా బిందు సేద్యం, మల్చింగ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఓన్లీ కూరగాయలకి ఈ పథకం మేము అమలు చేస్తాను. రైతాంగం చెప్తున్నాం కంపల్సరీ కూరగాయలు వేయాలి. ఒక 2 మాటలు వీరి మాటలేనండి ఎంత ఆదాయం వచ్చిందని చెప్తారు. చెప్పండి మన ఐలోని బ్రహ్మయ్య గారు, మీ కూరగాయల సాగులో ఎంత ఆదాయం వచ్చిందో ఒక మాట రైతులకు చెప్పండి. అరెకరం టమాటా వేసినాం సార్. అరెకరం టమాటా వేస్తే 3,00,000 వచ్చింది. ఆ 3,00,000 వచ్చింది. వేరే మీద కూడా అరెకరం 40 క్వింటాల దిగుబడి తీసినాం. ₹50-30 పలికింది. అట్లా కూడా మినిమం 1,50,000 అరెకరంలో. ఈ కూరగాయల మీద చాలా లాభసాటిగా ఉంటుంది. ఈ 3 నెలల క్రాపులనే ఈ మెయిన్ క్రాప్ చిల్లి పెట్టినా, పసుపు వేసినా కూడా సంవత్సరం తీసేంత దాంట్లో ఒక 3 నెలల క్రాపులనే మనం తీసుకోవచ్చు. 3 పంటలు పండించుకోవచ్చు మనం. ఈ కూరగాయలు లాభదాయకం. మిర్చి మీద మల్చింగ్ సబ్సిడీ ఉంది. ఈ కూరగాయల నార్లు కూడా సబ్సిడీ ఇవ్వడం, డ్రిప్ సబ్సిడీ ఇవ్వడం చాలా రైతుకి ఇది ఒక వరం లాంటిది. తప్పకుండా హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున సబ్సిడీలు వాడుకోండి. రైతాంగం మలబరీ సాగు కూడా చేపట్టి అది కూడా దానివల్ల కూడా ఆదాయం ఉంది కాబట్టి కేసముద్రం, ఎనుగుర్తి, నెల్లికుదురు, డోర్నకల్లో కూడా మనకి మలబరీ సాగు ఉంది. వాళ్ళని కూడా మలబరీ సాగు చేయాలని, పంట మార్పిడి చేసి మార్కెట్లో డిమాండ్ పంటల సాగు చేయాలని ఉద్యాన మరియు పట్టు పరిశ్రమల శాఖ మహబూబాబాద్ తరఫున అందరినీ కోరుతున్నామండి.